ఎలక పిల్ల కొట్టుకోవాలి లతీఫ్ గారు సేమ్ ఎలక లెక్కనే కావాలి వాళ్ళు కూడా. సో గైస్ మనమైతే లతీఫ్ గారికి ఈ ఎలకల ప్యాడ్ పెట్టబోతున్నాం. ఈ ఎలక పిల్ల కొట్టుకోవాలి వాడైతే మాత్రం ఇట్లా కొట్టుకోవాలంటే వాడు ఎలుక కొట్టుకొని రావాలా వాడు నువ్వు పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. చెట్టు గురించి లేకపోతే డైరెక్ట్ ఎలుక ఎట్లా కొట్టుకుంటుందో వాడు అట్లా కొట్టుకోవాలి. చెట్టు లేబట్టి నువ్వు పట్టుకో ఇట్లా నేను డైరెక్ట్ ఇట్లా బతికిస్తా వానికి అందద్దు ఇట్లా ఇట్లా వాడు బాగా చేసిండు. ఇట్లా పంచర్ చేస్తాను బాగా ఎగిరిండు. వానికి కూడా బాగా చేయాల్సిన సమయం ఉన్నది. ఇవన్నీ జస్ట్ ట్రయల్స్ వానికి ఉన్న వీనికి గట్టిగా ఉంటాయి. టీమ్ లీడర్ వీని రక్తం కింద ఇట్లా బయటికి వీడియో ఇద్దాం. వాళ్ళైతే షాపుల్లో ఉన్నారు. కొంచెం డౌట్ రాకుండా ఇప్పుడే మేము చేసినాం కదా. ఇప్పుడు ఇలా ఏం చేస్తలేము అన్నట్టు చేసి చిన్న 1 డ్రెస్ గురించి అతికిస్తా. ఇప్పుడు అతికిస్తేనే మనకి ఇట్లా చేయి పెట్టడానికి రాదు కాబట్టి తీసుకొని రాదు మనకి మొత్తం. ఏమని చెప్పాలి షాప్ ఎలుకలు తిరుగుతాయని చెప్పాలి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా రా మీతోటి? అవును గాయ్స్. ఎలుక పేరు ఏం పేరు? లతీఫ్. రైట్ జుట్టు చూసి పడిపోయానే. ఎలుక పేరు ఏంటిరా? లతీఫ్ ఎలుక. వాడు ఎట్లా కొట్టుకున్నా కొట్టుకోవాలి. A few moments later. లతీఫ్ వాడు చేసి మనకి గుండు కొట్టినావు. చెప్తామన్నా అది నీకు అట్లా అంటారు అన్నవాడు. మీ పిల్లరా బాగానే అన్నా. నువ్వు కూడా చేసావు కదా వీడియోలో. మరి నువ్వు వచ్చేది మొత్తం 2000 ఇవ్వలేక అన్నా అన్నావు కదా. అంటే అదే ప్లాన్ నీది. నీ ప్లాన్ కదా. నీ ప్లాన్ నేనా అది? పాప మరి వాడు ఎడతాడు కదా నీ మీద రివెంజ్ అని చెప్పి ఎడతాడు. అయిపోయింది నాకు కథం. అబ్బా అబ్బా అదే అంటే చూడు షర్ట్ ఇప్పుకో లేకపోతే షర్ట్ కత్తుకుంటది. సో గాయ్స్ చూడండి గాయ్స్ అంతా పేగులు చేసింది మొత్తం అతికిలు. బయటి వాళ్ళనా అరే ఇంకోసారి అరే బోయవాని వేటుకు గాయపడిన కోయిలా మరెందుకురా నీకు చుట్టుకున్నది చాలా మోపి ఓహో రత్తమ్మా నగరత్తమ్మా నడ పంచర్ ఎత్తాడు. పంచర్ బోల్తే
సార్ ఏంటి సార్ అది చంపేత ఫస్ట్ చెప్తాను ఖచ్చితంగా కొడతాను ఫస్ట్ చెప్తాను కూర్చుంటా పొద్దుగా ఎట్లా ఫస్ట్ చెప్తానా ఎవ్వరైనా నాకు జుట్టు పెట్టినారు నన్ను దానం పెడతా వద్దా నన్ను దానం పెడతా వద్దా నువ్వు టీం లీడర్, నువ్వు ఎత్తులనే ఉంటావు. నీ వీడియో కూడా ఎంత ఎత్తులు ఉంటది. ఇంత ఇంత రక్తం తీస్తా బయటికి మాత్రం పక్కా గుర్తు పెట్టుకో. కానీ మించింది ఉండాలి. అంత బీపీ వచ్చింది పోతారే అని భయపడ్డాను. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है. హలో ఇది రివెంజ్ లెక్కలేదు, గేమ్ లెక్కున్నాయి మొత్తం. వీళ్ళకి గట్టి గట్టి రివెంజ్ వేయాల్సిందే, నవ్వుకున్నట్టు వేయద్దు, ఏడవాల్సిందే కంపల్సరీ. A few moments later. పడుతుందన్న అది మొత్తం జుట్టు మొత్తం ఇట్లా అతుక్కొని మనకి మధ్యలో మాడ పడుతుంది. అరే వాడు గీకినాక అన్న మర్చిపోయినా మాడ పడుతుంది. సప్పట్లు సో గాయస్ వీళ్ళకైతే జుట్టుకు మొత్తం అతుక్కుంది. షాంపూలు ఏ షాంపూలు పెట్టినా పోదులే అని చెప్పి కొడుగుడ్లు తీసుకొచ్చినాం. కొడుగుడ్లతో ట్రై చేస్తాం. డైరెక్ట్ వేరే చేద్దాం ఈసారి. చెప్పకుండా మరి చేయకుండా పడితేనే ఉంటుంది అది నాన్ స్టాప్. నువ్వు సగం చేయబెడతావు నీ బర్రె చేయకుండా మరైతే. కాల్చి అదే కాల్చి వచ్చాడు కానీ రుతుకో ఇక. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.